హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీ నాగ్ బ్లాగ్స్. ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ అనేది తాగుతున్నా అనమాట. చాయ్ తాగుతూ టీవీ అనేది చూస్తున్నా. చాయ్ గిట్లా తాగి ఇంకా మిషన్ దగ్గర నిన్న కుట్టి పెట్టిన శారీస్ ఉండే అది మొత్తము కుట్టి క్లియర్ చేస్తా అని కూర్చున్నా అనమాట. ఫోల్డింగ్ చేస్తున్నా. అదేంటంటే ఇప్పుడు మనము వడ్లు ఎండబోసేటప్పుడు చీరలు పరదలు లెక్క స్టిచ్ చేస్తారు అనమాట. కింద ఎండబోసేటందుకు అది స్టిచ్ చేసిన అనమాట. ఓల్డ్ శారీస్తోని ఫోల్డ్ చేస్తున్నా అనమాట. అక్కడ నిన్న పరదతో పాటు ఇంకా బ్లౌజెస్ కట్ చేసి కుట్టిన అనమాట. ఇప్పుడు అదంతా క్లియర్ చేస్తున్నా అనమాట. అక్కడ నెక్స్ట్ ఏమేమి కుట్టేటి ఉన్నాయి అనేది అవన్నీ చూసుకుంటూ ఫోల్డ్ చేస్తూ పెట్టేస్తున్నాను అనమాట సైడ్కి. ఆ రోజు నేను బెండకాయ కర్రీ వండుతున్నాను అనమాట. మీకు ఎంతమందికి బెండకాయ కర్రీ అనేది ఇష్టం అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు అప్పాలు అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక లంచ్ చేస్తున్నాం అనమాట. అక్కడ సజ్జ మీద బేసిన తట్టలు అట్లనే కడాయి పొయ్యి అనేది కిందికి తీస్తున్నాం అనమాట. అక్కడ పొయ్యి అనేది దులుపుతున్నా అనమాట. నేను అక్కడ క్లీన్ చేస్తున్నా. అక్కడ మా అమ్మమ్మ నువ్వులు అనేది గాలేస్తుంది అనమాట అప్పాలు వేసేదందుకు. అక్కడ నేను గ్యాస్ ఇంకా స్టవ్కి కనెక్షన్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే బయట మొత్తం మొగులు ఉందన్నమాట, వర్షం పడే లెక్క. అందుకనే ఇంట్లో చేస్తున్నాం మేము. ఆ రోజు మా వదిన కూడా సకినాలు చేస్తుంది అనమాట. మేము గారెలు మురుకులే చేస్తున్నాం. ఆ రోజు సకినాలు పోస్తుంటే పోయినా ఒకసారి రమ్మంటే వెళ్ళేసి వచ్చాను అనమాట. అంతే. అక్కడ నేను పిండి జల్లెడ పడుతున్నా అనమాట అప్పాలు చేసేందుకు. అక్కడ ఏమేమి వేస్తారు అనేది చూపిస్తున్నా నేను. బియ్యం పిండి, కరివేపాకు, కారపొడి, పసుపు, ఉప్పు, నువ్వులు అన్నమాట అవన్నీ. అక్కడ బొబ్బరి పప్పు మమ్మీ మర్చిపోయింది అనమాట. బొబ్బరి పప్పు తీసుకొచ్చేస్తుంది అనమాట. అట్లానే అన్నీ ఒక్కొక్కటి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి వాటర్ పోయకముందే మంచిగా పిసకాలన్నమాట. మంచిగా అన్నీ కలుస్తాయి అన్నమాట. అట్లనే పిండి పిసికేటప్పుడు హీట్ వాటర్ చేసుకోవాలంట. హీట్ వాటర్ చేసుకుని కలుపుకుంటే మంచిగా వస్తాయంట అప్పాలు. ఇక్కడ మా మమ్మీ హీట్ వాటర్తోని పిండి కలుపుతుంది అనమాట. అట్లా కొన్ని నీళ్ళు పోసుకుంటా కలుపుకుంటా స్పూన్తో కలుపుతుంది. ఇక్కడ పొయ్యి సెటప్ పిండి మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట అప్పాలు చేసేందుకు రెడీగా. ఇంట్లో స్టవ్ పెట్టకుండా మళ్ళీ బయటికి తీసుకొచ్చి పెట్టినాం. ఎందుకంటే గోడ మొత్తం అక్కడ టైల్స్ ఇట్లా ఉన్నాయని బయటికి తీసుకొచ్చి పెట్టినాం అనమాట. వర్షం ఏమీ తుంపురు పడగానే అందుకనే బయటికి తీసుకొచ్చి పెట్టినాం అనమాట. ఇక
ఇక్కడ స్టవ్ ముట్టించి అయితే అప్పాలు స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా కాలవడం ఇట్లా ఇక్కడ మేము అందరం కలిసి సాయంత్రం అప్పాలని కాలవడం అయిపోయినాక చాయ్ తాగుతున్నాం అనమాట. అప్పాలన్నీ అయిపోయినాక ఫుల్ మొగులైపోయింది అనమాట. దాని తర్వాత ఫుల్ వర్షం పడ్డది. మీకు అక్కడ అదే చెప్తున్నాను అనమాట, ఎట్లా మొగులైంది అన్నట్టు అదే చూపిస్తున్నాను. ఇంకా ఆ టైంకి వర్షం పడలే. వీడియో అంతా అయిపోయినాక ఫుల్ వర్షం పడ్డది. అక్కడ మా తమ్ముడు మా చెల్లె వాళ్ళు హోంవర్క్ రాసుకుంటే మా అమ్మమ్మతో కొంచెం ఫన్ చేసినాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. థ్యాంక్ యూ సో మచ్.